హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐ హోప్ యూ గైస్ ఆర్ డూయింగ్ గ్రేట్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసరికి మేము ట్రిప్ వెళ్ళబోతున్నాం అనమాట. సో అది మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ బ్లాగ్. అది మార్నింగ్ 5 అవుతుంది. సో మేము వెళ్ళబోతున్నాము. అండ్ ఫుల్ జర్నీలో ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఏం చేయబోతున్నాం అనేది ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో లెట్స్ గో. సో మేము వచ్చేసరికి సగం దూరం వచ్చాము గైస్. ఆల్మోస్ట్ ఇంకా నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ 3.5 hours ఉందంతే. ఏం ఇష్యూ? యాక్చువల్గా ఈ షూ ఓవర్ స్పీడింగ్ చేశాడు గైస్, కానీ పట్టుకోలేదు. కాదు గైస్, ఓవర్ స్పీడింగ్ చేశాడు. పోలీస్ వచ్చి ఆల్మోస్ట్ లైట్లు వేసాడు. ఏం చేశాడంటే 2 ట్రక్స్ ఉన్నాయి అనమాట, దాని ముందుకు వెళ్ళిపోయాడు. ఇంకా పోలీస్ పట్టుకోలేకపోయాడు, మేము ముందుకు వచ్చేసాం. పట్టుకుంటాడు కానీ పోలీసు కొంచెం లైట్ తీసుకున్నాడా వాడు. యాక్చువల్గా ఇంకా ట్రక్స్ మధ్యలో నుంచి రాలేడు కదా. నేను చెప్పింది అదే. ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ట్రక్స్ మధ్యలో నుంచి రాలేదు అంటే నువ్వు చెప్పింది అదేలే. అంటే నా వెనకాల ట్రక్స్ ఉన్నాయి, గబక్కని తిప్పలేడు కదా వాడు. సరే సార్, ఓకే సార్, సో ఇట్స్ ఓకే. దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హర్ట్ చేయకండి. we are lucky that we did not get the ticket today. లేకపోతే ఫస్ట్ టైం టికెట్ వచ్చేది నాకు. అప్పుడు సింధు యాక్చువల్గా కొరకబెట్టి నిద్రపోతుంది. లేదు, నేను నిద్రపోతలేదు గైస్. నిద్రపోనివాడు గైస్. ఆయన ఒక్క 2 నిమిషం పడుకుంటే నెక్స్ట్ టైం నుంచి ఈసారి ట్రిప్ అంటే ఎందుకు నువ్వు నిద్రపోవడం మెగా అంటాడు గైస్. ఆ భయానికి నేను నిద్ర కూడా పోతలేను. నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. సో గైస్, మేము ఎక్కడికి వెళ్తున్నామంటే వాషింగ్టన్ డీసీకి వెళ్తున్నాం అనమాట. సో వాషింగ్టన్ డీసీ లో ఏంటంటే స్పెషాలిటీ, రైట్నో ఉన్న టైంలో చెర్రీ బ్లాజమ్స్ వస్తాయి అనమాట. అక్కడ ఫుల్ బ్లూమింగ్లో ఉంటాయి ఈ టైంలో. సో ఈ టైంలో మనం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ టైంలోనే వాషింగ్టన్ డీసీ వెళ్తారు. మొత్తం ఇట్లా చెర్రీ బ్లాజమ్స్తో ఇట్లా ఫొటోస్ దిగడానికి అండ్ కొంచెం ఎంజాయ్ చేయడానికి అనమాట. సో మనమైతే వాషింగ్టన్ డీసీకి వెళ్తున్నాము. సో వచ్చేసాం గైస్, ఇక్కడ మనకి వాషింగ్టన్ డీసీకి వచ్చేసాము. ఇప్పుడు మనకి ఎదురుగా ఇట్లా ఆర్చ్ లాగా ఉంది కదా, లోపల మీరు కనుక వెళ్తే మీకు అన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. లోపల చూడాల్సిన ప్లేసెస్ అన్నీ వాషింగ్టన్లో అన్నీ ఒకే చోట ఉంటాయి గైస్. కొంచెం గ్యాప్లో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీకు ఎదురుగా బిల్డింగ్ ఏదైతే కనిపిస్తుందో అది లింకన్ మెమోరియల్ అనమాట. హాయ్ గైస్, సో మనం వాషింగ్టన్ డీసీకి అయితే వచ్చేసామన్నమాట. కార్ పార్కింగ్ అసలు దొరకలేదు. ఎట్లా ఒకట్లా అక్కడ పార్క్ చేసాము. చాలా విండీగా ఉంది గైస్ ఈరోజు. సో 2-3 hours ఎన్ని ప్లేసెస్ అయితే చూడగలుగుతామో అన్ని ప్లేసెస్ చూద్దామని చెప్పేసి అనుకుంటాం. సో మన టైమర్ ఆన్ అండ్ వీఆర్ గోయింగ్ ఫర్ ఎక్స్ప్లోరింగ్. లెట్స్ గో. సో గైస్, వాషింగ్టన్ డీసీలో చాలా నడవాల్సి వచ్చింది. ఎందుకంటే మనం పార్కింగ్ ఎక్కడో పెడతామో, మనం చూసే ప్లేసెస్ ఎక్కడో ఉంటాయి. పార్కింగ్తోనే చాలా ప్రాబ్లం అవుతుంది గైస్. సో మనం ఇట్లా దొరకక పెయిడ్ పార్కింగ్లో పెట్టాము. సో పెట్టేసి ఇంకా ప్లేసులకి నడుస్తున్నాం అనమాట. ఎవరైనా నడవలేని వాళ్ళు ఉంటే ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఉంటాయి. మేము ఎందుకు ఆప్ట్ చేసుకోలేదు అంటే ఆ బైక్స్ మళ్ళీ తీసుకున్న తర్వాత దాన్ని ఎక్కడ మేము వెళ్ళిన చోట పెట్టి స్పాట్ లేకపోతే కష్టం అని చెప్పేసి మేము ఆప్ట్ అవుట్ చేసుకున్నాం.
గైస్ ఇక్కడ స్మిత్సోనియన్ మ్యూజియం అని ఏదో ఉందన్నమాట. ఇది ఇంకోటి ఏదో కనిపించింది. అండ్ మనం ఇప్పుడు లింకన్ మెమోరియల్కి వెళ్ళాలంటే ఇంకెళ్ళకొచ్చాం కదా, ఇది కూడా ఏదో ఉంటే చూసుకొని అటు నుంచి అటు వెళ్దామని అనుకుంటున్నాము. అండ్ ఇది హాల్ ఆఫ్ స్టేట్స్లో ఇదంతా మొత్తం ఇట్లా అన్ని జెండాలు ఉన్నాయన్నమాట. సో లోపల ఆడిటోరియంస్, థియేటర్స్, కొన్నేవో ఆర్ట్ పీసెస్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇవి ఎక్కువ చూడలేదు మేము యాక్చువల్గా, అట్లా జస్ట్ అలా పైన చూసేసి ఇంక వెళ్ళిపోయాము. అది సో ఒక చోట పార్క్ చేసుకొని లింకన్ మెమోరియల్కి వెళ్దామని చెప్పేసి అనుకుంటున్నాం. సో దట్ ఈస్ ద లింకన్ మెమోరియల్. చూపిస్తాలే గొంతు అంటిపోయి వాటర్ తగ్గొచ్చు సరిపోతే షార్ట్ బ్రెత్నెస్ ఉందన్నమాట. బాబాయ్ ఇట్లాంటి దగ్గర జనాలు ఇంకా జాగింగ్ రన్నింగ్ చేస్తున్నారు. ఈ కోట 2 kg ఉంది గైస్. సో మీరు ఇంకా స్క్రీన్ మీద చూస్తుంది చెర్రీ బ్లాసమ్స్ అన్నమాట. యాక్చువల్గా పింక్ కలర్లో కూడా ఉంటాయి, ఇది పేల్ పింక్లో ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ బిల్డింగే లింకన్ మెమోరియల్ అనమాట. మన ఫస్ట్ స్పాట్ ఈరోజు ఈ లింకన్ మెమోరియల్కే వెళ్తున్నాము. గైస్ వాషింగ్టన్ డీసీలో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రైమ్ టైం అవ్వడం వల్ల లేకపోతే చెర్రీ బ్లాసమ్ సీజన్ అవ్వడం వల్ల తెలియదు కానీ ఎక్కడ చూసినా గుట్టలు జనాలు ఉన్నారు గైస్. అసలు ఇట్స్ రియలీ క్రౌడెడ్ అనమాట. ఎక్కడ చూసినా ఫుల్ ఉన్నారు గైస్. అసలు నేనైతే యూఎస్లో ఇంత ఎక్కువ మంది జనాన్ని ఇక్కడే చూస్తున్నాను. సో అది గైస్ లింకన్ మెమోరియల్కి వచ్చాము, చూపిస్తా మీకు అది కూడా. ఈ లింకన్ మెమోరియల్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి ఇంకొకటి ఇట్లా పొడవుగా ఉంటుంది. ఇదే గైస్, ఇదేంటంటే వాషింగ్టన్ మెమోరియల్ అనమాట. దాని వెనకాల ఉన్న బిల్డింగ్ క్యాపిటల్, యుఎస్ క్యాపిటల్. అన్నీ ఇట్లా లైన్గానే ఉంటాయి, కనిపిస్తూనే ఉంటాయి బిల్డింగ్స్. కానీ ఆ దగ్గర నడవడానికి చాలా టైం పడుతుంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా జనాలు ఎట్లున్నారు గైస్, మెంటల్ ఎక్కింది లోపలికి వెళ్ళేసరికి. ఏంటిది ఇదంతా ఎక్కి లోపలికి వచ్చేసరికి మన లింకన్ అంకుల్ ఆల్రెడీ కూర్చొని ఉన్నాడు. సో అదనమాట ఈ మెమోరియల్ చూడటం కోసం మనం ఇంత దూరం వచ్చాం. లోపల కూడా ఫుల్లీ క్రౌడెడ్ ఉంది అండ్ కొంచెం ఊపిరాడనట్టుంది. Under God shall have a new birth of freedom, that government of the people, by the people, for the people, shall not perish from. ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే లింకన్ గారి మెమోరియల్ దగ్గర సైడ్ యాంగిల్ నుంచి చూస్తే వెనక కూడా తల దగ్గర ఇంకో ఫేస్ లాగా కనిపిస్తుంది అంటండి. నెక్స్ట్ షాట్లో నేను సైడ్ యాంగిల్ పెడతాను, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఇంకో పర్సన్ హెడ్ లాగా ఉంటుంది అనమాట, ఫేస్ లాగా. ఈ విషయం చాలామందికి తెలియదు గైస్, టూరిస్ట్ గైడ్ పెట్టుకున్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తుందంట. సో మనకి ఎట్లా తెలుసు అంటే మా ఫ్రెండ్ చెప్తుండే అనమాట. సో అలా తెలుసు, ఇంకా మేము అబ్జర్వ్ కూడా చేసినాం వెళ్ళినప్పుడు.
లింకన్ మెమోరియల్కి వచ్చామన్నమాట. అక్కడ కనిపిస్తున్నాడు కదా ఆయన లింకన్. సో ఇక్కడ ఏంటంటే పాతకాలంలో అంట లిబర్టీ కోసం చాలా ఫైట్ చేశారంటే, చాలామంది చచ్చిపోయారంటే ఈ గ్రౌండ్స్లో. సో వాళ్ళు చావు కానీ వాళ్ళు చేసిన సాక్రిఫైస్ ఊరికి ఇట్లా వేగంలో వెళ్ళిపోకూడదు అని చెప్పేసి ఇట్లా మెమోరియల్ లాగా కట్టారనమాట. సో అదనమాట దీని స్టోరీ. అండ్ ఇక్కడ చూస్తే కూల్ డ్రింక్స్ అన్నీ ఇట్లా అమ్ముతున్నారు గైస్. ఎండగా ఉంటుంది కదా, సో ఇట్లా చిన్న చిన్న ట్రక్కుల్లాగా తెచ్చుకొని దానిలో పెట్టి ఇట్లా పెట్టి అమ్ముతున్నారు అనమాట. ఎంత మరి అంత దూరం నడుచుకుంటూ అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చావు కదా, ఎలా అనిపించింది? ఓకే, బాగుంది, ఇట్స్ గుడ్. ఎందుకంటే సన్నీగా ఉండడం వల్ల చాలా అనిపించట్లేదు. అనవసరంగా తీసుకొచ్చుకున్నా. ఇంకా అన్ని కొన్ని మెమోరియల్స్ ఉంటాయి. ఓకే, ఒకసారి ఎలా ఉంటుంది. చలో దెన్. ఐ రియలీ లైక్ యువర్ షర్ట్ ఇష్యూ. సో గైస్ ఇది చూస్తే కొంచెం తాజ్మహల్ గుర్తొచ్చింది. తాజ్మహల్ ఎదురు కూడా ఇట్లా వాటర్ ఉండి ఇట్లా వేలాగుండి అందరు నడుస్తారు కదా, అట్లా అనిపిస్తుంది అనమాట. ఎక్కడది నీకు రబ్బర్ బ్యాండ్? ఎక్కడది? పాకెట్లోదా? సో అది గైస్, ఇది ఏదైతే చూస్తున్నామో వరల్డ్ వార్ II మెమోరియల్ గైస్. ఎవ్రీ పిల్లర్ మీద US ఒక్క స్టేట్ది ఇట్లా పెట్టారనమాట. స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ వాల్ మీద ఆ స్టేట్ యొక్క నేమ్ ఎన్గ్రేవ్ చేశారనమాట. అండ్ వీళ్ళు వచ్చేసరికి మంక్స్ గైస్. మనం ఎంతో $5, $10 ఇట్లా డొనేట్ చేస్తే మనకి ఇట్లా బ్యాండ్స్ ఇస్తున్నారు, క్యూట్ బ్యాండ్స్. సో చాలా మంది ఉన్నారు అక్కడ. అన్ని స్టేట్స్ వస్తున్నాయి. నేనైతే మేము ఉండే స్టేట్ కోసం వెతుక్కుంటున్నా. సో మేము ఉండేదైతే మిషిగన్లో ఉంటాము. సో ఫైనల్లీ మా మిషిగన్ వచ్చేసింది. కాలు కడుక్కోవచ్చు అంటే కాలుతో కొట్టుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే వార్ టైంలో కొన్ని ఇమేజెస్ ఉంటాయి కదా, అవన్నీ ఇట్లా ఎంగ్రేవ్ చేసి పెట్టుకున్నారనమాట వాల్స్ దగ్గర. వాషింగ్టన్ మాన్యుమెంట్ చుట్టూ ఇట్లయితే ఎంగ్రేవ్ చేశారు గైస్. అండ్ వరల్డ్ వార్ అప్పుడు ఏం జరిగింది కొంత ఇన్ఫర్మేషన్ కూడా రాసుండే అనమాట.
యాక్చువల్గా ఇక్కడ చెర్రీ బ్లాజమ్స్ ఉండే గైస్. మేము యాక్చువల్లీ చెర్రీ బ్లాజమ్స్కి సెపరేట్ డే ప్లాన్ చేసాము, కొంచెం ఇట్లా ఫ్రాక్ వేసుకొని ఇట్లా ఆర్టిస్టిక్గా దిగొచ్చు అని చెప్పేసి. బట్ ఫైనల్లీ ఇక్కడ ఉన్నాయి కదా, ఊరికే చూద్దాం అన్నట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చేసాము, చూసి వెళ్దామని. గైస్ ఈరోజు అయితే మన ఎక్స్ప్లోర్ కొంచెం చేసేసామన్నమాట. సో ఫైనలీ మోస్ట్ ఎక్సైటెడ్ పార్ట్, నా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నా. వీఆర్ మీటింగ్ ఆఫ్టర్ 4 long years గైస్. సో నా బెస్ట్ ఫ్రెండ్ మీట్ అయిదామని వెళ్తున్నాం. రియల్లీ ఎక్సైటెడ్, ఈవెన్ షీఈ్ ఎక్సైటెడ్. చూద్దాం ఎట్లుంటుందో. సో వెళ్ళి తన్ని సర్ప్రైజ్ చేద్దాం అనమాట. పబ్లిక్ ట్రైన్, మెట్రో గైస్. హాయ్ బ్రో. ఇట్ వాజ్ రియలీ నైస్. అసలు చాలా ఎక్సైట్ అయినాము కలిసిన తర్వాత. సో అది గైస్, అంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ 2 parts వస్తాయి, చూడండి ఎలా ఉన్నాయో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. స్టే ట్యూన్ గైస్, బాయ్.